బ్రహ్మా గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణుం సూర్యం శ్రీ అగ్నవల్క్యం జనకం సుఖం చ సాందీపమీశం కృష్ణం చ అర్జునం వందే గురున్మే గురుపాదుకాంతం. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతమహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారు జనమందారం వందేహం తన్నిరంతరం. రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. యస్య బోధోదయాత్ సర్వం బ్రహ్మైవేద్యవగమ్యతే. శివరామే విధిఖ్యాతం తద్దైవతముపాస్మహే. కామాదిరిపుహం తారం కారుణ్యామృత సాగరం. కంబాలూరప్పరవాబ్దిదానం వందేద్యమద్గురుం. శ్రీమత్ పరశురామాన్వయాబ్ది చంద్ర మనోరమం నిత్యానందమకం వందే సీతారామ గురుం పరం. నిత్యం సాంద్ర కృపార సంవిదిత భావాభావమత్యున్నతం ద్వంద్వాతీతమత్సర్వం పరమ కళ్యాణాత్మతత్వం విధుం. బ్రహ్మానందమయం సుబోధ నిలయం స్వానంద భావం సదా. శ్రీమద్భాగవతాన్వయాప్తి విలసత్ శ్రీకృష్ణ చంద్రం భజే. శ్రీవత్స గోత్ర కలశం బుధిపూర్ణ చంద్రం శ్రీకృష్ణ పాద కమలామృతపాన భృంగం. శ్రీఫీలుకానవంశంభుధిరేవ జాతం శ్రీలక్ష్మణార్య మనస్యా స్వగురుం భజామి. అచల పూర్ణ కేవలాత్మ స్వస్వరూప దీపకం ఫీలుకాన లక్ష్మణార్య దేశికేంద్ర కారణం. బృహద్వాసిష్ట సద్విచార సాధు మార్గవర్తనం సచ్చిదానంద వెంకటేశ్వర సద్గురుం భజామ్యకం. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశికా శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశికా శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జలరాశికి పుట్టవు గదా జలచరములు వాటికవ్వే జనియుంచు గదా. కలకాలమిట్లు బయలెరు కలగాంచిన సంశయం బుకడకే గుసుమి. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ. మేలుకొనవే లక్ష్మణ దాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జర దుఃఖం ధ్యాయ దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మజర మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం బని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదరా అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు
లోకములు ఇల్లు ధానం బెల్ల జోడగ కళ్ళ మేలుకొను కామ క్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. కామక్రోధ లోభములనే క్రూరయా షట్కోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను సుజ్ఞాని మేలుకొను. ఆశయా బద్ధతే లోకం కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన ఆయువెల్లను తెలియకుండగ నరుగు మేలుకొను. సంపద స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపహం విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః. స్వప్న సమమి సంపదలు గన పుష్పమే ఈ యవ్వన స్థితి సత్యము గయా మెరపు తీగతో సమమి ఆయుష్యం. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయం ద్వయోత్యజతి యజ్ఞానం ఏతత్ జ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానములను గాంచియు జ్ఞానద్వంద్వంబును త్యజించియు పూర్ణిమాని నట్టి నీవు సున్న మేలుకొను. కృపకు నీకు కింకరుండను కృష్ణ సింహుని వంక జూచియు జంక కనుచును శంక బాపును జనక మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. ఉందండి అది యాదాంట్లో ఉంది ఏంటది యాదాంట్లో ఉంది దాంట్లోనే నీకు ఇచ్చిన బుక్ చూడు. లేదు లేదునా. సరే ఎక్కడ పోయి ఇయ్యాలంక రాలేదే. సరే మొదలు పెట్టినావు ఇది నేను ఎత్తుకులాడుతాను బుక్ లో. రికార్డింగ్ ఆన్ లో ఉంది. సరే జై గురు. అందరికీ జై గురు. నిన్న శేష పద్యాలు కొన్ని పద్యాల్లో వర్ణించినాడు. బయలు గురించే ఇంకా 2 పద్యాలు ఉన్నాయి. అండ రూపము కాదు పిండ రూపము కాదు బ్రహ్మాండ రూపమై వరగదెప్పుడు ఖండన చేయదు ఖండింపబడబోదు దండిదై ఒక రీతి ధనరీయుండ్రు నిండి వెల్తియులేక నిరుపమానంబునై ఉండెను పరిపూర్ణమొక విధంబు దండి భావజ్ఞులి ధర్మమెరింగిరి పండితులని వారు ఇలను అమల భావజ్ఞులని ఎడి విమలమతులు సమయమెరిగి నటింతుడు క్రమముగాను సుమనసులకెల్ల తెలియు నీ సూత్రం ఎప్పుడు సత్య ప్రభుధామ సద్గురు సార్వభౌమ. ఇది అండరూపము కాదు పిండ రూపము కాదు బ్రహ్మాండ రూపమై ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా పరిణమించదు. బ్రహ్మాండంగా ఒకప్పుడు అవ్యక్తంగా ఉండి పరిణమించిన రీతిలో దీనికి ఏమి చావు పుట్టుకలు లేవు. ఖండన చేయదు ఇది మళ్ళా ఖండింపబడబోదు. ఇది ఖండన చేయదు ఖండింపబడబోదు. దండిదై ఒక రీతి ధనరీయుండు పూర్తిగా పరిపూర్ణమై అంతటా
మృగచ్చు సందు లేక ఇదే ఉంటుంది. నిండి వెలితి లేక నిరుపమానంబునై ఉండెను. ఎక్కడ వెలితి లేకుండా ములుగుచ్చు సందు లేకుండా ఉండి కూడా మళ్ళీ ఉపమానం చూపించడానికి కూడా ఇలా ఉందని చెప్పడానికి కూడా వీలు లేని విధంగా నిరుపమానంబునై ఉండెను. పరిపూర్ణం ఒక విధంబు, పరిపూర్ణం అనేది ఒక విధంగా ఈ పైన చెప్పిన పద్ధతిలో ఉంది. దండి భావజ్ఞులి ధర్మమెరింగిరి, భావన బాగా చేయగలిగినటువంటి భావజ్ఞులైనటువంటి వారు ఈ ధర్మాన్ని ఎరిగారు. ఎరిగి పండితులని వారు ఇలను, వాళ్ళు పండితులని అనేకంగా దీన్ని అర్థం చేసుకున్న భావజ్ఞులైన వాళ్ళు వీళ్ళలో పండితులుగా భావించబడుతున్నారు. వాళ్ళు బాగా ప్రకాశిస్తున్నారు వీళ్ళలో. ఎవరు? ఈ మన పరంపరలోని గురువులందరూ అనుకోండి. అమల భావజ్ఞులనేటి విమలమతులు సమయం ఎరిగి నటింతురు క్రమంగాను. మరణం లేని భావజ్ఞులనేటటువంటి విమలమతులు విశేషమైనటువంటి ఈ భావాన్ని అర్థం చేసుకున్నటువంటి మరణం లేనటువంటి ఆ మతులైనటువంటి భావజ్ఞులంతా సమయం ఎరిగి నటింతురు క్రమంగాను. సమయాన్ని బట్టి నటిస్తారంట. చూడండి, ఇప్పుడు అశరీరుడైన వాడు ఉన్నాడా అంటే ఉన్నాడు, అవి ఎరిగినాడు, లేని ఎరుకతో ఉన్నాడు. ఎరుక లేకపోయినప్పటికీ ఆ సమయాన్ని బట్టి మళ్ళీ చూస్తున్న ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి శరీరంలో గుర్తెరిగేది ఉంటుంది కాబట్టి తనకు తెలిసినప్పటికీ తాను ఇదంతా కలగా భావించినప్పటికీ కూడాను సమయం ఎరిగి నటించిన క్రమంగాను. సుమనసులకెల్ల తెలివు నీ సూత్రం ఎప్పుడు. మంచి మనస్సులు కలిగినటువంటి వారందరికీ ఈ సూత్రం తెలుసు. సత్య ప్రభుధామ సద్గురు సార్వభౌమ. ఏ విధంగా చూడండి, అండరూపం కాదు, పిండ రూపం కాదు, బ్రహ్మాండ రూపం కాదు, ఏది ఖండించదు. పరిపూర్ణ బోధలో ఏ విధంగా వాళ్ళు ఉంటారు భావజ్ఞులు అంటే ధర్మం ఎరిగి వాళ్ళు పండితులుగా ప్రబలారు. అమల భావజ్ఞులు అనేటువంటి వారుగా ఉన్నారు. సమయం ఎరిగి నటిస్తారు వాళ్ళు. ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి తెలుసు ఇదంతా కూడా బ్రహ్మాండమాయ నాటకం అనేది కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళ శరీరులై ఉండి కూడా ఆ విధంగా ఎప్పటికి ఏ విధంగానో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ భావంలో ఇదంతా లేనిదే జరుగుతున్నటువంటి కలగా తెలుసు. ఈ మంచి మనుషులందరికీ ఈ సూత్రం తెలుసు అని ఆ పద్యంలో చెప్పారు. మళ్ళీ ఇంకో పద్యంలో ఇది కూడా దీని గురించి చెప్తోంది. నిండి వెళ్తీ లేని పండిత భావంబు దండిదేయి ఉండే ఈ ధరణి యందు. నిండి పూర్తిగా నిండుకొని వెళ్తి లేకుండా ఈ పండితుల యొక్క భావం పైన చెప్పినటువంటి పండితులుగా ఎవరైతే గుర్తించారో దీన్ని, ఆ పండితుల భావము దండిదేయి ఉండే ఈ ధరణి యందు. ఈ ధరణిలో ఈ భూమి అంతటా వ్యాపించి ఉంది. అది మన పరంపరలో ఉన్నటువంటి అనేక మంది పండితులుగా ఉన్నటువంటి వారి దగ్గర ఇది వ్యాపించి ఉంది. వ్యాపించి ఉందంటే మిగతా వాటిని పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇదంతా గూఢార్థంతో కూడుకున్నటువంటి చాలా లోతైన భావంతో గుర్తెరగాల్సింది ఇది. మిగతా వాటిలా కాదు కాబట్టి అక్కడక్కడ కొంత ప్రాంతంలో మహనీయులు ఉండేదాన్ని బట్టి ఎక్కువగా ప్రబలింది, కొంత ప్రాంతంలో తక్కువగా ఉంది. ఉరువు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. వేరే భాషల్లో కూడా, లేదా అంటే మహారాష్ట్రలో మరాఠీ భాషలో, గుజరాతీలో అనేక మంది సభలు జరుపుతున్నారు, గ్రంథాలు వెలిపించారు. అక్కడ కూడా బృహద్వాసిష్ట సిద్ధాంత ట్రస్ట్ అనేటివి ఉన్నాయి అక్కడ కూడా. అట్లా ఈ ధరణి యందు ఆ నిండి వెళ్తీ లేని పండిత భావంబు దండి అయి ఈ ధరణి యందు ఉంది. ఎండకి ఎండదు, ఎండ నీడకు రాదు. ఎండకి ఎండదు, దాని నీడలో కూడా దాని మీద నీడ కూడా పడదు, నీడకు కూడా రాదు. గాఢాగ్ని చేత దగ్ధంబు కాదు. చాలా తీవ్రమైన అగ్ని పెట్టినా కూడా అదేం దగ్ధమయ్యేది కాదు. వాయువు చేతను వణుకులెరుంగదు, వాయువు వల్ల వణుకొచ్చేది లేదు. ఎందుకంటే వస్తురూపమే కాదు అది. వస్తురూపంగా ఉండేటువంటిది ఏదైనా సరే ఆయా ప్రకృతి నియమాలలో జరిగే చలికో ఎండకో ఇంకో దానికో దాని యొక్క లక్షణాలని అది స్వీకరిస్తుంది. ఆ వస్తు రూపంలో ఉండేది ఇది లక్షణాలే లేనటువంటిది కాబట్టి వస్తురూపకంగా ఉండేటివి స్వీకరించినట్టుగా ఏ లక్షణాన్ని స్వీకరించదు. వాయువు చేతన
ఒనుకులెరుంగదు రాయి చేతను రువ రక్కుపడదు. రాయితో రువ్వినా దానికి ఏమి రక్కుపడదు, దానికి ఏమి నొక్కుపడదు. ఏది గీతం ఇంకోటో పడేది కాదు, ఇది వస్తువు కాదు. నువ్వు రాళ్లతో రువ్వినా కూడా దానికి తగిలేకి. సంచితమ్మని ఏడు వంచనలు ఎరగదు. సంచిత కర్మలు అనేటువంటి వంచనలన్నీ ఏమీ ఎరగదు. ఎందుకంటే కర్మే చేయదు అది. కర్మ చేసిన దానికి సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు ఉన్నాయి. కానీ ఇది కర్మే చేయదు. ఇది కర్మలు చేయదు కాబట్టి దీనికి సంచితం అనేటువంటి వంచనలు కూడా లేవు. ఎంచి చూచిన దానికి ఏమీ లేదు. ఈ విధంగా ఎంచి చూస్తే దానికి ఏమీ లేదు. ఆహా, ఏమని వర్ణింపు నలవేగును, ఏమని వర్ణింపు దాన్ని. దాన్ని వర్ణించాలంటే ఏదైనా లక్షణాలు ఉండేది కాదు. సర్వవ్యాప్తమైన బయలుగా ఉన్నటువంటి సర్వ ప్రపంచమంతటా నిండి అదే ఉన్నప్పటికీ దానికి రూపనామక్రియలు లేవు కాబట్టి దాన్ని వర్ణించడానికి వీల్లేదు. సహజం ఎప్పుడు స్వచ్ఛమే సత్యమునకు. అది సహజంగా ఉంది, స్వతసిద్ధమై ఒకటి ఏర్పాటు చేసింది కాదు కాబట్టి సహజంగా ఉండేది ఎప్పుడు కూడా స్వచ్ఛమే, స్వచ్ఛంగా ఉంటుంది. అది సత్యమునకు స్వచ్ఛంగా ఉంటుంది, సత్యమై స్వచ్ఛమై ఉంటుంది, సహజంగా ఉండేది. ఒకరు కృత్రిమంగా తయారు చేసి పెట్టినది కాదు అది. కాబట్టి స్వచ్ఛమై సహజమై ఉంది. అది సృష్టి జరిగినట్టుగా వేరే విధంగా అది సృష్టించబడినది కాదు అది. బహువిధంబుల యోచింప పద్ధతి ఇదియో. బహువిధాలుగా యోచిస్తే మనకు అర్థమయ్యేటువంటి పద్ధతి తెలుసుకోవాల్సిన పద్ధతి ఇదే. సత్య ప్రభుధామ సద్గురు సార్వభౌమ. ఇక్కడికి ఆ శేషపద్యాలు అయిపోయినాయి. కావున బయలు భావ పదార్థం కాదు, అభావ పదార్థము కాదు, భావాభావ పదార్థము కాదు. కాబట్టి బయలు భావించదగినటువంటి పదార్థం అంటే ఇట్లా ఉంది అని లక్షణాలతో కూడినటువంటి పదార్థము కాదు, అభావ పదార్థము కాదు. భావించకుండా అసలు లక్షణాలు లేకపోయినప్పటికీ దాని గురించి తెలుసుకోగలిగినటువంటి ఆ గురుమెలతో తెలుసుకోగలిగేటువంటి లక్షణాలని దానికి లేకపోయినప్పటికీ మనం ఏ విధంగా భావించి దాన్ని తెలుసుకోవాలో అది గురుమెలకు వచ్చేది తెలుసుకోదగింది. అది అభావ పదార్థము కాదు, భావాభావ పదార్థములు కాదు, భావము అభావమైనటువంటి పదార్థములు కాదు. మరి బయలు లక్షణం ఏమనగా ఇన్ని రకాలుగా ఏ రకమైన పదార్థము కానప్పుడు బయలు లక్షణం ఏమనగా పలుకగా రాకను, తలపోయేదమన్న మదికి తగలకను, చూచేదమన్న కళ్ళకు కనపడకను, ఎల్లప్పుడూ ములుగుచ్చు సంధి లేఖన అంతటా నిండి ఉన్నది. ఇంకను ఎరుకైన రీతి నుండును ఎరుగుడ దుర్లభం సుమ్మి ఈ ఉత్త బయలు. కాబట్టి ఏ లక్షణంలో ఉంటుందంటే పలికి చెప్పడానికి పలుకకు రాదు, తలపోయేదమన్నా మదికి తగలదు. తలపోసి అంటే వస్తువుని ఏమిటైనా నువ్వు చూసి ఉంటే దాని ఆకారాన్ని మదిలో తలుచుకుంటే ఏ రకంగా అది వస్తురూపకంగా కనపడకుండా ఉండేదాన్నైనా తన్మాత్రల రకంగా గాలి చల్లగా వీస్తుంది అనేది తెలుసు. గాలి నీకేం కనపడకపోయినప్పటికీ నీకు వచ్చే స్పర్శ మాత్రం చేతి తగిలినందువల్ల గాలి ఇలా ఉంది అని చెప్పగలుగుతావు. ఉష్ణం ఇలా తగులుతోంది అని చెప్పగలుగుతావు. ఆ ఉష్ణం అనేది గాలి అనేది ఎలా ఉంది అనేది తెలియకపోయినప్పటికీ దాని లక్షణాలతోనైనా తెలుసుకోగలుగుతావు. లేదా కంటితో చూసేదైతే పూర్తి వస్తు రూపంలోనే ఉంటుంది. ఈ రెండు రకాలుగా కాకుండా ఉంటుంది. అది కనపడేకి కానీ లేదంటే ఇట్లా మదిలో తలపోసి ఇట్లుండేను, నేను తిన్నప్పుడు ఫలానా పదార్థం తినేటి తీయగా ఉండేను అని నీ భావనకు వచ్చింది అనుకో. పదార్థం ఒకవేళ రూపు లేకపోయినప్పటికీ, రూపం నీ ముందర లేకపోయినప్పటికీ దాని యొక్క రుచి తెలిసినట్టుగా వేరే విధంగా భావించి తెలుసుకునేటువంటి లక్షణాలు కలిగినటువంటిది కూడా కాదు. పలకడానికి వీలు లేదు. తలపోయేది అంటే మదికి తగలదు. మదికి తగలాలి అంటే ఏదో ఒక రూపంలోనైనా ఉండాలి, లేదా దానికి ఏదైనా ఒక లక్షణం ఉండి అది అట్లా తెలియబడాలి. తన్మాత్రలు అనేది కానిది కాబట్టి అది రూపకంగానూ లేదు, లేదా దాని యొక్క గుణాల బట్టి తెలిసేది కాదు. కాబట్టి కళ్ళకు కనపడేది కాదు. తలపోయేదమన్న మదికి తగలదు, చూసేదమన్న కళ్ళకు కనపడదు. ఎల్లప్పుడూ ములుగుచ్చు సందు లేకుండా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా తాత్కాలికంగా లేకుండా ఉండేది ఉండదు. ఎప్పటికీ నువ్వు ఉన్నప్పటికీ
నేనున్నప్పటికీ, ఈ జగత్తు ఉన్నప్పటికీ, లేదా లేకపోయినప్పటికీ, ఇవన్నీ పోయినప్పటికీ, ఇవన్నీ లయమైపోయినప్పటికీ, సర్వ ప్రపంచము బ్రహ్మాండం అంతా లయమైపోయినప్పటికీ అది ఉంది. కాబట్టి అంతటా నిండి ఉన్నది. ములుగు సందు లేకుండా అంతటా నిండి ఉన్నది. మదికి తగలకుండా, కళ్ళకు కనపడకుండా ఎల్లప్పుడూ ఉంది. అంతటా నిండి ఉంది. ఇంకను ఎరుకైన రీతి నుండును తెలిసినట్టుగానే ఉంటుంది. ఈ వివరణ చదివినప్పుడు ఈ విధంగానే ఊహలేక చేసుకుంటే ఉంటుంది. కానీ క్షణం లోపలే నువ్వు ఆ భావన చెందినప్పుడు ఒక క్షణం ఉంది. ఇంకో క్షణం లోపలే నీలో కలిగేటువంటి చలనాలన్నీ దేనికి కలుగుతున్నాయి? ఎరుక కలిగినటువంటి తెలివికే, జ్ఞానానికే కలుగుతున్నాయి. ఆ చలనం చేత పక్కన అనేక విషయాల్లోకి మళ్ళీ పోతున్నావు. అనేక విషయాలు కూడా నీకు తెలియబడుతున్నాయి. దాన్ని భావించినప్పుడు దాని భావనలో ఉండవు. దాని భావనలో పూర్తిగా ఉండగలిగినటువంటి దాంట్లో ఇది లేదు అని తెలియబడిన తర్వాత అది ఎరిగినట్టుగా అనిపించింది. కానీ ఆ ఎరుగదు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి మాత్రం లేదు. ఎరుకైన రీతిలోనూ ఎరుగుడు దుర్లభము. సో ఈ ఉత్త బయలు ఈ ఉత్త బయలుగా ఉన్నది కాబట్టి, ఈ ఉత్త బయలుకి ఏ లక్షణాలు లేవు కాబట్టి ఎరుగుడు దుర్లభము. గురువాక్యం చేత భావన చెంది, ఆ భావన చెందినటువంటి ఉత్త బయలులో ఈ ఎరుక కానీ ఎరుకతో వచ్చినటువంటి సర్వము లేదని గమనించడమే. ఎరుగదు బయలు ఇట్టిదట్టిదన. ఈ ఎరుక ఇట్టిదట్టిది అని చెప్పడానికి బయలుదేరగదు. ఇది లేదు దానిలో, దాని భావన చెందితే ఇదే నిజానికి లేనిదని, ఇది ఎగిరిపోతే ఉన్నది అదే. కాబట్టి ఇంకను పుట్టుట గిట్టుట లేకను అది పుట్టదు గిట్టదు. పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగక, ఈ పుట్టి గిడుతున్నటువంటి ఎరుక, దీంతో వస్తున్నటువంటి సంకల్పించుకొని వచ్చినటువంటి బ్రహ్మాండం అంతా కూడా దాని పోడిని కూడా ఎరగకుండా, దాని యొక్క గుర్తును కానీ దాని యొక్క పరిణామ వికారాలు ఏమిటి కూడా జరగదు. చట్టు వలె కదలక ఎండును. బట్టబయలు గిట్టిదని ఊహతో ఎరిగి భావించవలేను. బట్టబయలు ఇట్టిదని ఊహతో ఎరిగి భావించవలను. ఇందాక చదివిన తత్వంలో వచ్చింది చూడండి. జలచరములన్నీ దాంట్లోనే తిరుగుతూ ఉన్నప్పటికీ, దాంట్లోనే పుట్టిన అశక్తి ఉన్నప్పటికీ, మళ్ళీ గుడ్లు పెట్టి అనేకంగా తయారవుతున్నప్పటికీ, ఓ చిన్న చీమ సైజులో నుంచి బ్రహ్మాండమైనటువంటి ఓ పెద్ద ఓడను సైతం కదిలించగలిగినటువంటి పెద్ద తిమింగలాల దాకా దాంట్లోనే తిరిగి దాంట్లోనే ఉంటున్నా, అది నిండుగా ఉన్నప్పటికీ, అది వెలితి అయిపోయేది కానీ అది ఆవిరైపోయి జరుగుతున్నప్పటికీ ఎప్పటికీ కొలితే అది వెలితి పడదు. ఎంత ఆవిరైపోయి ఎన్ని మేఘాలు తయారైపోయి అక్కడ కురుస్తున్నా మళ్ళా వచ్చి దాంట్లోకే చేరుతున్నాయి. మళ్ళీ దాంట్లో దానిల గురించి కానీ, దాంట్లోకి దానిల గురించి కానీ, తన గురించి, తనలోంచి పోతున్న వాటి గురించి కానీ అది జరగదు. కాబట్టి ఈ బయలులో కూడా ఈ బ్రహ్మాండం అంతా వచ్చి ఉన్నప్పటికీ ఎరుక ద్వారా సంకల్పించి రాబడినటువంటి ఈ రాకడ పోకడ కలిగినటువంటి దీని గురించి ఏమాత్రం అది దాంట్లో భావన చేయదు. దాంట్లో ఏ రకమైనటువంటి దాన్ని ఎరగదు. దీని యొక్క పొడ కూడా ఎరగదు. కాబట్టి ఇట్టి బయలు ఇట్టిదని, బట్టబయలు ఇట్టిదని ఊహతో ఎరిగి భావించవలేను. బట్టబయలు ఇట్టిదని ఊహతో ఎరిగి గురువాక్యం చేత, సూచన చేత తాను ఎరిగి, బట్టబయలు ఈ విధంగా ఉంది, బట్టబయలులో ఉన్నటువంటి బ్రహ్మాండంతో దానికి పనే లేదు, ఇదంతా వచ్చి కళ మూలం లేకుండానే కళలో వచ్చి రకరకాలైనటువంటి చేష్టలన్నీ చేసి మళ్ళీ పోయినట్టుగా ఈ జాగ్రత్తలో జరుగుతున్న బ్రహ్మాండం అంతా కూడాను కళలో వచ్చినట్టు వచ్చి పోతూ ఉంది అని ఊహతో ఎరిగి భావించాలి. అది దానికి ఏ సంబంధం లేకపోయినప్పటికీ ఇది వస్తుంది. దీనిని అది గుర్తించదు. దీని యొక్క దీని రాకపోకడా ఎరగదు. ఈ ఉత్త బట్టబయలును ఎరుక ఎరుగనేరదు. బయలందు ఎరుక లేదు. బయలులో ఎరుక లేదు. బయలులో తెలివి ఎరుక ఉండింటే ఇక బయలును చెప్పడానికి సులభం. ఇంకా అప్పుడు ఇంత కష్టం కూడా అయ్యిండేది కాదు. బయలు ఈ విధమైన ఉంది కాబట్టి భావంలో ఒక పద్యంలో ఎరిగించినట్లుగానే బయలు ఇలాంటి స్వరూపంలో ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ లక్షణాలన్నీ లేనిది ఏ లక్షణము లేకుండా సర్వలక్షణ విలక్షణమైనవి కాబట్టి ఈ ఎరుక చేత తెలియబడేటువంటి ఏ స్థితి అయినప్పటికీ అదంతా ఎరుకే. ఉత్త బట్టబయలులో ఏ ఎరుక లేదు. ఎరుక ఎరగనేరదు. ఎందుకంటే బయలందు ఎరుక లేదు. ఎరుక చేత తెలియబడేది ఏమి తెలియబడినప్పటికీ
సర్వ ప్రపంచము కూడా ఎరుకే. నీకు తెలియబడే విషయమంతా ఎరుకే. కాబట్టి అది తెలియబడి ఎరుక చేత గుర్తించబడి ఎరుక చేత భావించబడాల్సిందే తప్ప ఎరుక చేత ఏమి లేదు దాన్ని తెలుసుకుంటే ఉన్నది ఏదైతే ఉన్నదో అది అది ఎరుక కానిది, అది ఎరగబడేది కానిది, బయలుగా ఉన్నది, దాంట్లో ఏ ఎరుక లేదు. కాబట్టి ఎరుక చేత తెలియబడేదంతా ఎరుకే. కావున బయలు నీవు ఎరుగజాలవు. బయలందు త్రిగుణములు లేవు, 3 గుణాలు లేవు. ఆ గుణరహితంగా ఉంది కాబట్టి గుణాలు చెప్పడానికి లేదు. శబ్ద స్పర్శ రూప రసగంధములనే పంచతన్మాత్రలు లేవు. ఆ పంచతన్మాత్రలే కార్యరూపం ధరించిన తర్వాత బ్రహ్మాండంగా ఏర్పడినాయి. దానిలో ఆ లక్షణాలు కూడా లేవు. ఆ లక్షణాల వల్ల తెలుసుకునేకి ఈ బయలుకు నామరూప క్రియలు కర్మలు లేవు. నామము రూపం కానీ ఏదైనా చేస్తే కర్మ కానీ ఏంది లేదు. కావున ఎరుకైన నీవు బయలును ఏ విధంగా ఎరుగుదువు? అయితే కళ ఒక ఖాళీ గాజు బాటిల్ ఉందనుకోండి, అవతలికి ఇవతలకి కనపడుతుంది. గాజు బాటిల్ మూతేసి పెట్టావు. ఆ మూతేసి పెట్టినప్పటికీ దాంట్లో బయలు అనేది ఉంది. దాన్ని పగలగొట్టినప్పటికీ సర్వవ్యాప్తమై ఉన్నది బయలుంది. అది మూతేసి పెట్టినప్పటికీ దాంట్లో ఉంది. ఆ గాజు సీసాలో బయలుంది చూడండి. అంటే ఏ విధంగా గాజు సీసా కనపడుతుంది కానీ మధ్యలో ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాన్ని నువ్వు ఏ విధంగా గుర్తిస్తున్నావంటే అందులో ఇతర నామరూపకమైనటువంటి వస్తువులు లేవు. ఓ సీసా ఎదురుగా గాజు సీసా పెట్టుకుంటే అందులో నుంచి యువతలకి అవతలకి అవతల దారిలో పోయే మనుషులతో సహా సీసాలోంచినే కనపడుతున్నారు. కారణం ఏమంటే ఏ వస్తువు మధ్యలో లేదు అడ్డం, అంతా ఖాళీగా ఉన్నది. అది ఉన్నప్పటికీ ఆ ఖాళీ అట్లే ఉంది, అది పగిలిపోయినప్పటికీ అది ఖాళీ అట్లే ఉంది. అది వస్తు రూపంలో తయారు చేసి ఆడబెట్టి ఉదాహరణకు అందులో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం బయలు ఏ విధంగా ఉందో ఏమీ అడ్డం లేకుండా ఏమీ లేకుండా దానికి ఏ రూపం లేకుండా అగో ఉన్నది చూడు అంటే కంటికైతే కనపడదు కదా, భావన చెందాల్సింది తప్ప. ఆ విధంగా సర్వవ్యాప్తమైనటువంటి అటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడి తనకు తానుగా మూలం లేకుండా వచ్చిపోతుంది. ఆ వచ్చిపోతున్న దాంట్లో ఈ జీవులు కూడా వచ్చిపోతూ ఉన్నాయి. అదేమో ఆ ఖాళీగా ఉండి ఎట్లుందో అట్లాగే ఉంది, సర్వవ్యాప్తమైనది. ఆ బాటల్లో ఉదాహరణకు చెప్పినట్టుగా అది ఒకరు తయారు చేసి పెడితే దాంట్లో ఖాళీగా ఉంది అన్నట్టు అది పెట్టినప్పటికీ పెట్టకపోయినప్పటికీ అది లేనప్పటికీ దాన్ని అనేక సార్లుగా ఘటం ఎవరు తయారు చేశారు, ఘటం ఉంది ఎక్కడ అంటే తయారు చేసిన మదిలో నుంచి స్వకల్పంగా వానికి పుట్టి అది తయారు చేసి అక్కడ కనపడింది తప్ప సర్వవ్యాప్తమైనటువంటి బయలు అంతటా ఉన్నది. అది ఉన్నప్పటికీ అది లేకుండా పోయినప్పటికీ కాబట్టి దానికి ఏవీ లేవు, తన్మాత్రలు రహితంగా ఉంది. కాబట్టి తన్మాత్రలు చూపించడానికి ఇదిగో ఇలా ఉంది అని చెప్పడానికి వీలు లేనటువంటి స్థితిలో దానికి నామరూప కర్మలు లేవు. కావున ఎరుకైన నీవు బయలుని ఏ విధంగా ఎరుగుదువు? ఆ ఎరుకైనటువంటి బయలును ఎరుకైనటువంటి నీవు ఎరుక కానటువంటి బయలును ఎరుకైనటువంటి నువ్వు ఎరుక, నీ భావన అంతా ఎరుకే. నువ్వు చెందుతున్నది ఎరుకే, నువ్వు విచారిస్తున్నది ఎరుకే, వివరిస్తున్నది ఎరుకే, గుర్తించేది ఎరుకే, భావన చెందేదంతా ఎరుకే. కాబట్టి ఎరుకైన నీవు బయలును ఏ విధంగా ఎరుగుదువు? ఆ బయలును ఎరగాలంటే ఏ విధంగా ఎరుగుతావు? నువ్వు ఎరుకగా ఉన్నావు, అది ఎరుక కానిది, ఎరుక లేనిది. కాబట్టి ఎరుకగా ఏది తెలియబడుతున్నటువంటి తన్మాత్రల చేత కానీ లేదా ఇతరత్రా నీ భావన లేకొచ్చి సర్వము ఈ జగత్తుగా కనబడుతున్నది కానీ బ్రహ్మాండం అంతటా ఆవల ఈవలతో సహా సర్వవ్యాప్తమై అదే ఉన్నది, ఇది ఉన్నప్పటికీ లేనప్పటికీ. కాబట్టి ఏదైతే తెలుసుకుంటోందో, తెలుసుకునేటువంటి తెలివి అనేటువంటి ఎరుక అయి ఉన్నదో దానిని రహితపరుచుకుంటే ఎప్పటికీ ఉన్నది బయలు రూపంగా ఉన్నటువంటి పరిపూర్ణమే. కాబట్టి ఈ ఎరుకను తొలగించుకోవడానికే విచారణ అంతా ఎరుకతో జరిగేటువంటి ఎరుకతో తెలియబడేటువంటి దాన్ని తొలగించుకోవడానికే. ఏదైతే మూలం లేకుండానే గుర్తిరిగే చైతన్యం అనే ఎరుక వచ్చి సర్వమును కల్పించిందో ఆ కల్పించింది లేకుండా పోతే ఆ కల్పించేదే మళ్ళీ విత్తనంగా ఉంది కాబట్టి మళ్ళీ జన్మకు కారణమవుతుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవడమే
ఎరుక రహితమైతే ఉన్నది పరిపూర్ణమే, ఉన్నది బయలే. అయితే నే బోధించిన రీతి నెప్పుడు కనరాబోయన్నా, నేను ఏ విధంగా బోధించానో అని చెప్తున్నాడు గురుదేవులు ఏం చెప్తున్నారంటే, ఎరుకైన నే బోధించిన రీతిని ఎప్పుడు కనరాబోయన్నా అని కృష్ణప్రభువుల వారు చెప్తున్నారు. నేను ఏ విధంగా బోధించానో ఆ రీతిలో నువ్వు చూడు, ఆ రీతిలోనే భావించు అని. మరి 137 దాంట్లో నేను చెప్పిన రీతి కనవస్తే నీకు అది అర్థమవుతుందని కృష్ణప్రభువుల వారు అన్నారు. కావున బయలును గుర్తెరగవలైను అని అన్నా, కృష్ణప్రభువులు చెప్పిన రీతిగానే గుర్తెరగవలను. మరి అది ఎట్లనగా కింద మళ్ళీ వాక్యాలు రాశారు. అది ఎట్లా ఎరగాలి మరి? కృష్ణప్రభువులు చెప్పిన విధంగా ఎరగాలంటే, పుట్టుటి గిట్టుడు లేకుండా, పుట్టే గిట్టేటి దానితో పని లేకుండా, దాని గుర్తు కూడా తెలియకుండా, చట్టు వలె కదలకుండా ఎప్పటికీ ఒకే తీరులో ఉంటుంది బయలు. ఇదంతా కదలికలు కలిగి ఉన్నది, కదిలేది, పుట్టేది, గిట్టేది, చలించేదంతా కూడా ఎరుకే. తానేననుకుని అంతటా ఉండి ఉన్నది. అది నేను నువ్వు అని అనదు, అంతటా ఉన్నది. మళ్ళీ పలుకకు రాకు తలిపోయేది మన మది తలకయ్యేప్పుడు ములుగుచ్చు సందు లేకుండా అంతటా నిండి ఉన్నది. ఇంతకుముందు ఈ కందార్థాల వివరణ అంతా వచ్చింది. మళ్ళీ ఈ పద్యాలకు చెప్పిన దానికి ఇక్కడ వ్యాఖ్యానం, దాని యొక్క ప్రధానమైన లక్షణాలు గుర్తుపెట్టుకునే కోసం ఒక్కొక్క వాక్యంలోనే ఇవి చెప్పినారు. ఇక్కడ పలికేకి వీలు కాదు, తలపోయేది మన మదిలో తగిలేది కాదు, కానీ ముళ్ళుగుచ్చుకో సందు లేకుండా అంతటా నిండి ఉంది అదే. ఇక నామరూప క్రియలన్నీ మీరు ఏమని అనరాకేకమై ఉన్నది. నామరూప క్రియలన్నీ కూడా ఎరుకవే, దానికి ఎరుకే లేదు కాబట్టి దానికి నామరూప క్రియలన్నీ లేవు. మళ్ళీ ఏమని అనరాక, అది ఇట్టిది అని ఏదైనా శబ్దము చెప్పడానికి కానీ ఏ విధంగా కానీ అనడానికి కూడా వీలు లేకుండా ఏకమై ఉన్నది. మళ్ళీ అనేకంగా లేదు, ఏకంగా సర్వవ్యాప్తమై ఉన్నదంతా ఒక్కటిగానే ఉన్నది. దాంట్లో ద్వంద్వములకు తావులేదు. సంతతము ఒక రీతిన సకల దేశముల యందు సమస్త వస్తువుల యందు ఎల్లకాలము అంతటా నిండి ఉన్నది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే రీతిలో, ఇప్పుడు ఇట్లా అప్పుడు ఇట్లా ఇంకా మార్పులు పరిణామాలు దానికి లేవు. సకల దేశాల్లోనూ సమస్త వస్తువుల యందు ఎల్లకాలాల్లోనూ అన్ని కాలాల్లోనూ అంతటా నిండి ఉన్నది. లోకత్రయం తన లోపల తిరిగాక దాని జోలికి ఎరగకున్నది. ఈ లోకత్రయం అనే ముల్లోకాలు అన్నీ కూడా తన లోపలే తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా దాని జోలి కూడా అది ఎరగకుండా ఉన్నది. ఈ లోకాల జోలి దానికి లేదు. పాలు పొందు తను వెరుకల చిత్రములు ఎరుకక ఉన్నది. తనువు ఎరుక అనేటువంటి బొమ్మలు కానీ అది దాంట్లో భావన చెందదు. అది తనువు అనేది జడంగా ఉన్నది, దాంట్లో గుర్తెరిగే చైతన్యం అనేదే ఈ సర్వమును సృష్టించడానికి కారణమైన సంకల్పం చేసింది, దానితోనే వచ్చింది. ఈ రెండింటినీ కూడా అది ఎరువు, దానికి పాల్పోదు. దీని గురించి కూడా దానికి ఏమీ ఆలోచన కూడా లేదు. నామరూప జగత్తుకు లోన బయట అట్లే దేహమునకు లోన బయట నిండి ఉన్నది. నామరూప జగత్తుగా ఉండేటువంటి దాని లోపల బయట ఉంది, అట్లే దేహాలకు కూడా లోపల బయట అంతటా నిండి ఉంది. అది ఇక్కడ అక్కడ లేదని చెప్పకుండా అందుకే ఒకే మాట ఏం చెప్పారంటే, ములుగుచ్చు సందు లేకుండా అంతటా ఉన్నది అని చెప్పారు. కాబట్టి నిండి వెల్తీయులేని పండిత భావంబు దండిదై ఉండే ఈ ధరణి యందు అనే పదం ఇంతాక శేషపద్యంలో వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఉదహరించారు. కాబట్టి నిండి వెల్తి లేకుండా నిండి సర్వత్రా పండిత భావంబు దండిదై, ఏ పండితులైతే దీన్ని భావించారో వాళ్ళకు దండిదై, వాళ్ళకు బాగా దండిగా తెలియబడి ఈ ధరణి అంతా ఉంది. అదే ఆ పరిపూర్ణమే ములుగు సందు లేకుండా దండిదై ఉన్నది. పండితులందరికీ భావించదగినటువంటి, వాళ్ళు భావం చెందినటువంటిది ఇదే. ఇట్టి పరిపూర్ణ భావంబు గట్టిగాను ఎట్లు ఊహించవచ్చునో ఎరగవలయి. ఇట్లా ఉండే పరిపూర్ణ భావాన్ని గట్టిగా ఎట్లా ఊహించాలి, ఆ ఎట్లా ఊహించాలో దాన్ని ఎరగవలను. అది గురువాక్యం చేత, గురుకృప చేత, నీవు చేసేటువంటి కృషి చేత నువ్వు ఈ భ్రాంతులన్నీ వీడిపోతే, ఆ భ్రాంతులు సర్వభ్రాంతి రహితమైతే తప్ప దాన్ని ఆ విధంగా ఊహించి భావించడం కూడా లేవు. ఈ భ్రాంతులు ఏమాత్రం ఉన్నా
మళ్ళీ అనేకమైనటువంటి ఎరుక భావనలకు సంబంధించినటువంటి అనేక సంకల్పాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దాన్ని ఎట్టు ఊహించవచ్చునో ఎరగవలయి. అట్లా ఎట్టు ఊహించవచ్చునో ఏ విధంగా నీకు అనుభవపూర్వకంగా చెప్పగలిగినటువంటి అశరీరైనటువంటి గురుమూర్తి యొక్క కృప కలిగితే నీవి భ్రాంతులన్నీ వదిలితే నీకు కూడా సులభమే. కాబట్టి ఇది ఎటువంటిది ఇది అంటే అసలే చదువు కూడా రాకపోయినా సరే దీర్ఘకాలం గురువాక్యం చేత తన భావనలో ఉన్నవి భ్రాంతులు తొలగించుకొని తాను గనక దానిపైన గురి కలిగి ఉంటే ఆ గురి తప్పకుండా కొన్నాళ్లకు ఫలిస్తుంది. చదువు చదువు శాస్త్రజ్ఞానంతో శాస్త్రములన్నీ చదవకపోయినప్పటికీ గురువు అనుభవపూర్వకంగా చెప్పే ఉపమానాలను బట్టి కూడా తాను ఆ స్థితిని పొందగలిగే స్థితికి చేరుకుంటాడు గురువాక్యం వల్ల. అంతే తప్ప లేకపోతే బాగా చదివిండేటువంటి వాళ్ళైనా అర్థమే కాదు. ఇప్పుడు ఈయనే ఈ బుక్ ఇప్పుడు చదువుతున్నటువంటి వారు అడిషనల్ సెక్రటరీగా చేశారు లా డిపార్ట్మెంట్లో. వాళ్ళకే ఫస్ట్ కార్యక్రమానికి ఒక చోట పోతే బంధువులు జరుగుతూ ఉంటే ఇట్లా మండలారాధనలాగా ఆరాధనలు జరిగినప్పుడు పోతే శివరాత్రికి పోతే అట్లాంటప్పుడు అసలు ఏ విషయం చర్చ జరుగుతుందో ఇది అర్థం కాకపోతే మళ్ళీ గురువు గారిని అడిగి వాళ్ళని అడిగితే అక్కడ దీంట్లోకి బోధలేకి వచ్చారు. అంతకుముందు భక్తి భావనలో ఉన్న వాళ్ళే. కాబట్టి వాళ్ళ యొక్క చదువు వాళ్ళ యొక్క స్థితి హైకోర్టు జడ్జి స్థాయిలో ఉన్నప్పటికీ దానికి దీనికి సంబంధం ఉన్నది. కాబట్టి ఇది వైరాగ్య భావనతో తెలుసుకోవాల్సింది. కాబట్టి మళ్ళీ ఆయన సుదీర్ఘంగా విచారించాడు. కొన మాత్రం ఊరికే అట్లా పోయి అయ్యో ఈ కాలేజీలే నాకు అంత మాత్రం ఆయన చెప్పలేకపోయాడని వదిలిపెట్టలేక ఒకసారి దిగిన తర్వాత దాని ఏందో దాని అంతు పొంతు లోపల దాకా తెలుసుకునే వరకు వదిలేటట్లు ఉండకూడదు. ఆ స్థితి ఏమాత్రం రాకూడదు ఎవరికైనా సరే. ఈ విచారణ లేకొచ్చిన తర్వాత దీన్ని తెలియబడే వరకు నేను విశ్రమించబోను. నిరంతరం నాకు మధ్యలో అదే ఉండాలి తీవ్రత. ఆ తీవ్రత ఉంటే సులభంగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఎంతకాలం శాస్త్రములు చదివాము, నేను ఇంత చదివాను అంత చదివానని కాదు. ఈ భావన చెందాలి అంటే ముందు శాస్త్రజ్ఞానం కంటే ఎక్కువగా ఈ భావనలేకి మనసును పెట్టుకోగలిగిండేది ఒకటి ఉండాలి. రెండోది గురువాక్యం వెంబడిత నువ్వు ఆ పరిగెలెత్తే విధంగా ఉండాలి. ఆ వాక్యాల వెంబడిత దాంట్లో అంతరార్థాన్ని గ్రహించగలిగేటట్లు ఉండాలి. ఈ భ్రాంతులన్నింటినీ ఒక్కటొక్కటిగా వదులుకునే విధంగా ఉండాలి. అట్లా చేస్తేనే అది తిరగబడుతుంది. లేదంటే ఎంతకాలం చదివినప్పటికీ ఎంతకాలం దాంట్లోటి వెళ్ళి వేసినప్పటికీ అవన్నీ నోటికి వచ్చినప్పటికీ అవన్నీ క్షణంలో వస్తాన్నప్పటికీ పలికేకి చెప్పడానికి భావనలు లేక రావు. కాబట్టి దీనిని జ్ఞాన చక్షుస్ చేత చూచి చూడవలేను. జ్ఞానం అనేటువంటి కన్నుతో చూడాలి. శరీరానికి ఉండే కన్నుతో కాకుండా జ్ఞానం అనేటువంటి కన్నుతో చూడాలి దీన్ని అని శివరామ దీక్షితంలో 325 పేజీలు చెప్పిన దాన్ని ఇక్కడ ఉదాహరించినారు. జ్ఞాన చక్షుస్ చేత చూడవలేను. ఈ కేవలాత్మను ఎరుగుట అనగా ఎరుక లేకపోవట అని అర్థం. ఈ కేవలాత్మను ఎరగాలి అంటే ఎట్లా అంటే ఎరుక లేకుండా పోతే అదే. ఎరుక దేనికైతే కలుగుతుందో ఎరుక కలుగుతున్నది ఎరుక చేత తెలియబడుతున్నటువంటి సర్వ విషయములు ఎరుకే. తెలియబడుతున్నవి, విచారించబడుతున్నవి, అనుభవం లేకొచ్చినవి, కంటితో కనపడుతున్నవి, తన్మాత్ర సహితంగా ఉన్నటువంటివి, లేదంటే కంటికి కనపడకపోయినప్పటికీ తన్మాత్ర రూపంలో నీకు స్పర్శను కలగజేస్తున్నటువంటి, లేదంటే మనసులేకి అంతకుముందు అనుభవించిన విషయాలుగా ఉండి ఆ విషయాన్ని గురించి ఆలోచన చేస్తే తెలియబడుతుంది. అట్లా కూడా కాదు, ఏ విధంగా కూడా కానిది. జ్ఞాన చక్షుష్ చేత మాత్రమే, జ్ఞానం అనేటువంటి దాంతో మాత్రమే చూడాల్సింది ఇది. కాబట్టి ఈ కేవలాత్మను ఎరుగుటనగా ఎరుక లేకపోవట అని అర్థం. ఈ కేవలాత్మను ఎరగడం అంటే ఈ ఎరుక ఏదైతే ఈ విశ్వాన్ని తెచ్చి నిన్ను నన్ను తెచ్చినదే కాక ఈ విశ్వానికి పుట్టడానికి కారణమైందో, ఏదైతే పరిణామ వికారములు కలిగి ఉందో, ఏదైతే దీని అంతటిని విచారించి ఇది అదే అని నిర్ణయించినటువంటి స్థితిలో ఇప్పుడు ఈ అనేకమైనటువంటి గ్రంథాలను రాయగలిగిందో, అనేక విషయాలని తెలుసుకోగలిగి జ్ఞానం చేతనే చెప్పిందో అదంతా ఎరుకే. కాబట్టి దాన్ని అంతటిని తెలియబడిన తర్వాత వదిలేయడమే. తెలియబడినటువంటి ఏ జ్ఞానం చేత తెలియబడిందో
అది ఎరుకేనని, అదే సంకల్పిస్తోందని, అదే మళ్ళీ కర్మలు చేస్తోందని, అదే మళ్ళీ పుట్టుకు కావలసినటువంటి బీజాన్ని కలిగి ఉందని తెలుసుకొని ఆ ఎరుకను రహితపరుచుకోవడమే బయలునెరగడం, కేవలాత్మ నెరగడం. ఇది పరిపూర్ణమని అందరితో చెప్పకూడదు. ఇది పరిపూర్ణము అని ఎవరితో? మరి వాళ్ళు గురువాక్యం చేత ఉపదేశం పొంది గురువు దగ్గర చేరి ఈ విచారణ కొంతవరకు చేసినటువంటి వారికి చెప్పవాలని కానీ, ఇది పరిపూర్ణం ఎట్టిది, కనబడే జగత్తు లేనిదని దారిలో పోయేవారికి చెప్పారనుకో, కనబడే దాని మీదనే నువ్వే ఉన్నావు, కనబడే దాని మీదనే చూపిస్తున్నావు, నన్ను చూసినది కూడా నువ్వే, గుర్తించినది నువ్వే, వచ్చి నువ్వు నేను కనబడే జగత్తంతా లేనిది, కలలో వస్తువులు మేల్కుంటే ఏ విధంగా పోయినాయి ఆ విధంగా పోయినాయి అనేటువంటి ఉదాహరణలతో సహా అవన్నీ ఎందుకు విచారించాడు? దారింటి పోయేవాడు విశ్వాన్ని విశ్వసిస్తున్నాడు. వాడు విశ్వాన్ని విశ్వసిస్తున్నటువంటి విషయంలో కనబడుతున్నటువంటి దానితో అనుభవాలు పొంది మళ్ళీ తాదాత్మ్యం చెందుతున్నాడు దానితోనే. కాబట్టి తనకు పూర్తి నమ్మకంగా ఉంది. మళ్ళీ ఇది పోతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పుట్టి వ్యవహరిస్తున్న ఇప్పుడు వింటున్న దానితో సహా సర్వ జగత్తులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇది మధ్యలో వచ్చినటువంటిది, సర్వ జగత్తుతో సహా నేను లేకపోతే ఇదంతా పోతుంది అని తెలిసినప్పటికీ దాని జోలికి పోరు. ఉండేదాన్ని నమ్ముతూ ఉంటారు ఆకర్షణ వరకు. ఇంకా ఏదో దాని కర్మ ఫలితంగా ఆ టైం అయిపోయింది తప్ప అని అనుకోకుండా, ఇంకా ఏమైనా చేసింటే కనుక ఇంకా బాగుండు, అవి ముందే కనుక్కొని ఆటికి పోయింటే బాగుండు, ఇంకో ఏటుకోపోయింటే వాళ్ళు ఏదో విధంగా చేసిండ్రు, బతికిచ్చిండ్రు. ఎంతసేపు బతికిస్తారు? ఎంతకాలము? 140, 240, 236 ఆయన చనిపోయినాడని చెప్తాం కదా. కరోనా టైంలో కూడా కాలేదు, కానీ ఏం కాలే ఆయనకు. కరోనా పోయినిచ్చి పోయినాడు 2023లో 200 చిల్లరేళ్ళు ఆయన. ఇంక ఇప్పుడు లేరు ఎవరు. ఇంకంతా ఇప్పుడు ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండారు, 130 దాటినోళ్ళు ప్రపంచంలో. ఎవరైనా సరే పోతుంది, శరీరం పోతుంది కాబట్టి దాంట్లో గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అది కల్పించినటువంటి దీన్ని అంతటినీ అందరికీ తెలిసినప్పటికీ ఇది లేదు, ఉన్నది ఒక్కటే ఉన్నది, సర్వవ్యాప్తమై ఉన్నది, దానికి ఏ పరిణామ వికారములు లేవు, అది ఎప్పటికీ పుట్టదు చావదు, పుట్టి చచ్చేటువంటి ఎరుక వలనే అని దీన్ని ఎరగలేకుండా ఉన్నారు. కాబట్టి కేవలాత్మను ఎరుగుటనగా ఎరుక లేకపోవటం అని అర్థం. కాబట్టి ఇది పరిపూర్ణమని అందరితోనూ చెప్పడానికి వీల్లేదు. ఈ విచారణలో కొంతవరకైనా జడ చైతన్యాలను విచారించి, సృష్టి కారణమైన దాన్ని విచారించి, దాంట్లో నీవు ఏదైతే విచారణ జరుపుతోందో అది నీలోనే ఉన్నప్పటికీ నువ్వు దాన్ని ప్రత్యేకంగా విశ్లేషణతో ఆత్మానాత్మ విచారణ అనేది లేకుండా, అనాత్మ ఏది ఆత్మ ఏది అనేది కూడా తెలియకుండా ఉండే వాళ్ళకి పిలిచి చెప్పకూడదు ఇదే పరిపూర్ణమైన అని, అందరితో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఈ రహస్యం అందరి మనసులకు పట్టదు. ఇది రహస్యమైనటువంటిది, గురువాక్యం చేత తెలియబడేది, విచారణ చేత. కాబట్టి అందరి మనసుకు ఇది పట్టదు, మహాగూఢమైంది ఇది. కావుననే గురుమూర్తి సూచన చే అంతటా నిండి ఉన్న బయలును జ్ఞాన చక్షుష్ చేత, కాబట్టి గురుమూర్తి యొక్క సూచన చేత అట్లా విచారించినటువంటి వాడై ఉండి సృష్టికి కారణమైన వస్తువు దగ్గరికి అట్టుంచి అది నేనేను అనేటువంటి మహావాక్య విచారణతో ఆఖరుగా తేలినటువంటి ఏదైతే చైతన్యం ఉన్నదో అదే సర్వవ్యాప్తమైంది, అదే కారణమైందన్నిటికీను. అది ఎక్కడో లేదు, అది నేనేను. ఆ బ్రహ్మగా ఉన్నది, ఆ ప్రజ్ఞానం చేత తెలుసుకోబడినటువంటి ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మది అదే. నేనే అయినటువంటి భావన చెందుతున్నటువంటి అయమాత్మ బ్రహ్మను నేనే బ్రహ్మన్ అనేటువంటి అహం బ్రహ్మస్మి అనేది ఎంతటా కలిగి ఉన్న అంతా ఎరుకే. ఆ ఎరుకే సర్వసాక్షి స్థితిలో ఉన్నది ఎరుకే. పరమాత్మను కల్పించింది అదే. అఖండంగా ఉన్నటువంటి నీలో వ్యష్టిగా ఉండి సర్వవ్యాప్తమై అఖండంగా ఉండేటువంటి ఈశ్వరత్వంతో భావిస్తున్నది కూడా అదే. అదే అంతటా ఉన్నది అదే. దానిని తొలగించుకుంటే ఇదేమో రూపనామక్రియల చేత సృష్టికి కారణమైన వస్తువుగా ఉన్నది, దాన్ని తొలగించుకుంటే ఉన్నది పరిపూర్ణమే అనేది గురుమూర్తి సూచించే మాత్రమే తెలియబడాలి తప్ప అంతరాన్ని ఉన్న బయలును జ్ఞాన చక్షు చేత ఉండజూడవలేను.
ఈ ఎరుక బయలున్న విధము ఎరిగినచో ఈ ఎరుక చేత బయలు ఏ విధంగా ఉన్నదనే విధం ఎరిగినచో ఆ బయలే అంతటా నిండి ఉన్నదనియు ఆ బయలందు ఈ ఎరుక ఏదైతే విచారణ జరిపిందో ఏదైతే తెలుసుకుందో దాని గురించి ఆ తెలుసుకున్న దానికి కూడా స్థానం లేదని ఎరుకతో వచ్చిన విశ్వమునకు మూలం లేదని ఎరిగి ఈ ఎరుకే ఏమీ లేకుండా పోను. కాబట్టి ఈ ఎరుకే ఏమీ లేకుండా పోవాలి. ఈ ఎరుకతో వచ్చినటువంటి ఈ విశ్వానికి మూలం లేకుండానే ఈ ఎరుక వల్లనే సంకల్పించినటువంటి ఆ సంకల్పమే అన్నిటినీ తెచ్చిపెట్టి సృష్టికి కారణమైనటువంటి పరిణామాలు ఒక్కటొక్కటిగా వచ్చి ఆ పరిణామాలే కార్యరూపం ధరించినటువంటి కార్యజగత్తుగా మారినాయి అనేది తెలుసుకోవాలి. ఆ ఎరుక ఏమీ లేకుండా పోతుంది. అప్పుడు అది తెలుసుకొని ఈ ఎరుక లేకుండా పోతే దాంట్లో మూలమే లేదు. ఆ పరిపూర్ణంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమై ఎట్టి పరిణామ వికారములు లేనటువంటి బయలుగా ఉన్నటువంటి పరిపూర్ణంలో ఈ ఎరుక అనేటువంటి ఎరుక చేత తెలియబడుతున్నటువంటి ఈ బ్రహ్మాండం కానీ ఈ ఎరుకతో వచ్చినటువంటి జగత్తు కానీ ఈ విశ్వం కానీ దీనికి మూలం కానీ లేదని ఎరుకే ఏమీ లేకుండా పోను. ఎరుక ఈ రీతిగా ఎరిగి ఎగిరిపోయిన పిదప ఎరిగి ఎగిరి 2 పదాల్లో ఒకటే రకంగా ఉంటాయి అవి. యువతల రీ ఒకటి అవతలేమో గీ అని వచ్చింటుంది. ఎరుక ఈ రీతిగా ఎరిగి ఎగిరిపోయిన పిదప నేను ఎరుక ఈ విధంగా ఎరిగి దీని గురించి ఎరిగిన తర్వాత తానే లేకుండా ఎగిరిపోయిన పిదప ఆ ప్రత్యక్షాన్ని ఎరిగి అట్టిదిట్టిదని ఎరిగించేవారు ఎవరుందరు? మళ్ళీ ఇంకా ఎరుక ఎగిరిపోయిన తర్వాత ఉన్నది బయలే ఉన్నది చూసేవారు లేకుండా ఉంటే ఆ బయలుగా ఉన్నది కనపడేది కదిలేది మెదిలేది వెదిలించేది లేదా నన్ను చూడమని చెప్పేదో లేకపోతే తెలియబడమని చెప్పేదో కాదు. అది ఏ లక్షణాలు లేకుండా ఉన్నటువంటి దానిని చూస్తున్నది, భావిస్తున్నది, విచారిస్తున్నది, గుర్తిస్తున్నది అంతా కూడా ఎరుకే. ఆ ఎరుకే దాన్ని విచారించిన తర్వాత దాంట్లో దీనికి మూలం లేదని తెలియబడిన తర్వాత అది అంతకుముందు పరోక్షంగా ఉన్నది అపరోక్షమైన తర్వాత గురువాక్యం చేత ఆ అపరోక్షమైన దాని ప్రత్యక్షాన్ని ఎరిగి అట్టిది ఇట్టిదని ఎరిగించేవారు ఎవరుంటారు? ఇంక మళ్ళా ఏదైతే దేని చేత తెలియబడుతుందో అది పోయింది. ఇంకా అశరీరులైనటువంటి వారు అయిపోయారు వాళ్ళు. అశరీరులై బయలు ఏ విధంగా ఉన్నది అంటే దాన్ని ఏం చూపించట్లేదు, సర్వవ్యాప్తమై ఉన్నది. ఆ బయలు రీతిగా అయిపోయారు వాళ్ళు కూడా. ఈ ఎరిగినటువంటి గుర్తెరిగినటువంటి భావన ఎరిగినటువంటి వాళ్ళు ఏ గుర్తు చేత ఎరిగారో ఆ గుర్తు రహితమైనప్పుడు గుర్తు లేని వారు అయ్యారు. అశరీరులైనటువంటి సర్వవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా కనపడకుండా ఏదైతే ఖాళీగా సర్వవ్యాప్తంగా ఉన్నప్పటికీ తెలియబడకుండా అది చూసే కంటికి కనరాకుండా ఏ విధంగా ఉందో అట్లా. కావున గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం ఎట్లు తనకు ప్రత్యక్షమవును. గురుమూర్తి చూపకుండా సూచన చేయకుండా ఆ సూచన ద్వారా నువ్వు ఈ విధంగా లేవప్ప ఇన్ని రహితం చేయకుండా ఉంటే నువ్వు ఏం చేస్తావు? నీకు అది పరోక్షంగా కావాలి. అది పరోక్షంగా ఉన్నది అపరోక్షంగా కావాలంటే నువ్వు లేకుండా పోయే స్థితి, ఈ ఎరుక రహితమైనటువంటి స్థితి రావాలి. ఎప్పటికీ అంతటా ఉన్నటువంటి దాన్ని నువ్వు భావన చెందాల్సిన స్థితి రావాలంటే గురుమూర్తి సూచన చేత అపరోక్షం అవుతుంది అది. కాబట్టి అంతవరకు నీవు ఎరుకతోనే విచారించావు, ఎరుకతోనే సర్వమును విచారించి అది లేనిదని తెలుసుకొని దానిని పోగొట్టుకొని దాని భావన చెందడమే. కాబట్టి గురువు లేకుండా ఇట్లా అనేకంగా వివరించబడినటువంటివన్నీ కూడా మళ్ళీ విచారణ నిమిత్తమై ఏర్పాటు చేసినటువంటివి. ఆ భావస్థితికి భావరహిత స్థితికి పోయిన తర్వాత గురువు శిష్యులు లేకుండా అయిపోయిన తర్వాత ఆ స్వప్నమే కరిగిపోయాయి. ఈ ఉన్నటువంటి భావించినటువంటి స్వప్నం ఇంకేంది, చెప్పే కుంగోరు లేరు ఇంకెవరు. మళ్ళీ వచ్చినటువంటి ఈ పరంపరగా కొనసాగుతున్నటువంటి అందరికీ ఎవరైతే ఆశ్రయించారో వారికి చెప్పడం కోసం లేనెరకలేక వచ్చి మళ్ళీ గ్రంథంలో అటువన్నీ విచారించి మళ్ళీ నీకు అవన్నీ లేనివని పోగొట్టడం కోసమే అన్నీ. కాబట్టి గురువుని నిజమును చూపించి గురుతు విడుమని అటంచు తెలుపక తానెట్లు విడువగలడు? తన స్వతశక్తిచే తెలియతరము కాదు. కాబట్టి గురువు గనక చెప్పకపోతే చూపించిన ఈ గుర్తును గనక తొలగించి
నువ్వే లేవు, నువ్వు ఏ విధంగా లేవో, నువ్వంటే నీ శరీరం కాదు, నీలో గుర్తెరుగుతున్నది ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగే చైతన్యము లేకుండా ఏది సంకల్పం చేత వచ్చిందో ఆ సంకల్పించినటువంటిది నిజానికి లేనిది. కళ నువ్వు కళ్ళని సంకల్పించకపోయినప్పటికీ కళ వచ్చినట్లే మూలం లేకుండానే ఇది వచ్చింది. మూలం లేకుండా కలిగినటువంటి జగత్తులో నువ్వు, ఈ జగత్తు బ్రహ్మాండం అంతా వచ్చింది. గుర్తెరిగేది లేకపోతే ఈ బ్రహ్మాండం ఉన్నట్టు కానీ చేసినట్టు కానీ ఏమీ లేదు. ఆ గుర్తెరిగే సంకల్పించే వచ్చింది. కాబట్టి ఆ గుర్తును నిన్ను విడువమటంచు తెలపక, ఆ దాని గుర్తును విడిచే విధానము గురువు తెలపాలి నీకు. ఆ గురువు తెలపకపోతే తానెట్లు విడవగలడు? తానెట్లు విడవగలుగుతాడు? ఆ గుర్తును రహితం చేసుకోవాలంటే ఆ గురువే చెప్పాలి. తన స్వత శక్తి తెలియతరం కాదు. తన స్వత శక్తి చేత తెలియతరం కాదు. స్వతశక్తితో బుక్కులోని జ్ఞానం తెలియబడుతుంది. బుక్ చెబుతున్నటువంటి విషయం తెలియబడుతుంది. వింటున్నటువంటి వాళ్ళకి ఈ విషయం ఏమిటో, విషయం యొక్క మనం చెందుతున్నటువంటి భావం ఏమిటో తెలుసు. అయితే భావములకు అతీతమైనటువంటి దాన్ని ఆ గురువు నీకు సూచన చేసి నేను రహితపరచగలడు తప్ప నీకు నీవుగా ఈ స్వశక్తి చేత దీనివల్ల తెలుసుకోగలిగినది కాదు. ఈ మిగతా భ్రాంతులన్నీ పోగొట్టుకోవడానికి ఏ జ్ఞానం అయితే అవసరమో ఆ జ్ఞానం దీని ద్వారా వింటూ తెలుసుకుంటూ పోతావు. గురువాక్యం చేత ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ పోగలవు. కానీ ఆఖరుగా ఉన్నటువంటి ఈ గుర్తును ఆ గురువు తొలగించాల్సిందే. ఇక పరమపదమనిన బయలనిన గురుగుహ్యమనిన గోప్యంబనిన పరిపూర్ణమనిన అచలమనినను తిరమనగా బట్టబయలుకు పర్యాయ నామము లేనని ఎరుగుము. ఎరుక మరుపులు లేని పరవస్తు అనినను బయలేనని ఎరుగుము అనేటువంటి గ్రంథార్థంలో విషయం ఇక్కడ పెట్టారు 141. పరమపదము అని అంటే పరమము అంటే అన్నిటికంటే అత్యున్నతమైనది, దానికి ఇంకోటి సాటి లేనిది అనేటువంటి పరమపదమనినా, బయలనినా, బయలు ఖాళీగా ఉన్నటువంటి అంతటా నిండి ఉన్నప్పటికీ అది కంటికి కనిపించకుండా బయలుగా ఉన్నదనినా, గురుగుహ్యమనిన గురువు చేత రహస్యంగా బోధించబడేటువంటి మంత్రార్థముల యొక్క భావన ఏదైతే ఉన్నదో దాని అంతరార్థం ఆ గురుగుహ్యమనిన గోప్యంబనినను. ఆ గోప్యం అది తెలియబడేకి ఇట్లా నేరుగా కంటితో చూసో లేకపోతే ఇంకో దానితో పోలిక చేసి చూసేదో కాదు. కాబట్టి అది గోప్యము అని అన్నారు. కనబడేటువంటి, వివరించబడేటువంటి, వర్ణించబడేటువంటి, తెలియబడేటువంటిది కాదు అది. కాబట్టి పరిపూర్ణమనిన అచలమనినను, పరిపూర్ణం అంటే అంతటా నిండి ఉన్నది కాబట్టి పరిపూర్ణము అన్నారు. ఇంకా వేరే దానికి ఒక్క ముళ్ళుతో గుచ్చితే ఎంత రంధ్రం ఏర్పడితే అంత కూడా సందు లేదు కాబట్టి పరిపూర్ణము అన్నారు. అచలమనినను, అచలము అని ఎందుకని అంటే ఏ స్థితిలో కూడా చెల్లించనిది. ఈ రూపరామ క్రియలు కలిగిన ప్రపంచం పుట్టినప్పటికీ, మళ్ళీ ప్రళయం వచ్చి నశించినప్పటికీ, యుగాలు ఏర్పడినప్పటికీ, అనేకంగా వచ్చి మళ్ళీ తనలోనే వచ్చిపోతున్నప్పటికీ ఇవన్నీ మూలం లేని గుర్తెరిగే ఎరుకు చేత వచ్చిపోతున్నవే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనిది, కదిలే పని లేదు దానికి. కాబట్టి స్థిరమనగా స్థిరంగా ఉన్నది, అది ఏ రకంగానూ దీనిలాగా చెల్లించేది కాదు, లేదా ఇప్పుడు ఉండి అప్పుడు పోయేది కాదు. స్థిరమనగా బట్టబయలకు పర్యాయ పదాలే ఇవన్నీ నేను ఎరుగుము. ఈ పైన చెప్పినటువంటి పదాలన్నీ కూడా బట్టబయలుకు ఉన్నటువంటి పర్యాయ పదాలేని ఎరుగు. బట్టబయలును ఆ సందర్భానుసారంగా వాడిన పదాలే తప్ప ఇవన్నీ దానికే పర్యాయ పదాలని ఎరుగు. ఎరుక మరుపులు లేని పరవస్తువనినను. ఎరుక మరపు, ఎరుక అంటే తెలియబడుట, మళ్ళీ మరపు చెందుట. అట్లాగే గాఢ నిద్రావస్థలో సర్వము తెలియకుండా ఎక్కడ పోయిందో కూడా నువ్వు ఉన్నావో లేదో మళ్ళీ లేస్తేనే తెలిసేది. లేదంటే ఆ నిద్రలో అటే పోయినా తెలిపేవాళ్ళు ఎవరు లేరు. నీవు మళ్ళీ మెలకొచ్చి నీ నిద్రాస్థితిని కూడా నువ్వు తెలుసుకోలేవు లేచిన తర్వాత తప్ప. కాబట్టి ఎట్లా ఏ విధంగా ఉంది ఎరుక, మరుపు ఎందుకు గురవుతోంది?
మ్యూట్ అయింది చూడు, మ్యూట్ అయింది, మ్యూట్ పడింది. నువ్వు ఫోన్ చెప్పేది వచ్చింది, ఏదైనా ఫోన్ వచ్చిందిలే. ఆహా. మధ్యలో కాల్ వచ్చింది. హలో. కాబట్టి ఈ పరమపదమన్న బయలైన గురువిఖ్యమైన గోప్యమైన పరిపూర్ణమన్న అచలమైన తిరమని ఇవన్నీ పర్యాయ పదాలే. మ్యూట్ చేసుకోండి. ఫోన్ వచ్చిందే మాట్లాడుతాంటి. మ్యూట్ చేసుకోండి. లక్ష్మీనారాయణ ఫోన్ చేసిండే, అదే కారులో పోదామని అక్కడ ఏదో మోషన్స్ అవుతున్నాయని నేను రాలేను. అదే కాబట్టి బస్సులో బయలుదేరాలి ఇప్పుడు ఇంకా. కాబట్టి ముందుగా ముగిద్దాం, బస్సుకు టైం అవుతుంది కాబట్టి. కాబట్టి ఇవన్నీ కూడా బయలుకి యొక్క పర్యాయ పదాలు, దానికి ఒక పదానికే వాడుతున్నటువంటి పదాలు అవి. ఇక 88వ అయినటువంటి కందపద్యం ఇక్కడ ఉదాహరణ చేశారు. పుట్టి చచ్చుచు మళ్ళీ పుట్టి గిట్టుచు పుట్టు ఇట్టి తిప్పలు పొందే ఎరుక గురుసూచనతో అంతటా నిండి ఉన్న బయలున్న విధము ఊహతో ఎరిగినచో ఎరికే నిలవక పారిపోవును. ఈ పుడతాండేది చస్తాండేది ఈ పుట్టి గిట్టేటువంటి తిప్పలన్నీ దేనికి ఉన్నాయి అంటే ఇవన్నీ ఎరుకకే ఉన్నాయి. ఇవన్నీ ఎరుకే పొందుతోంది. ఎరుకే కారణమైంది, సృష్టికి కారణమైంది, నీవు పుట్టడానికి కారణమైనది, మళ్ళీ పోతున్నది. అవన్నీ కూడా ఆ చర్యలన్నీ ఏమిటికున్నాయి అంటే ఈ ఎరుకకే ఉన్నాయి తప్ప పరిపూర్ణానికి కాదు. గురుసూచనతో అంతటా నిండి ఉన్న బయలున్న విధం గనక గురుసూచన ద్వారా అంతటా నిండి బయలుండేటువంటి విధాన్ని గనక నువ్వు ఊహతో కనుక ఎరిగినావంటే ఆ ఊహతో అబ్బాయి ఏ విధంగా ఊహ చేయాలి, ఏ విధంగా నీకు ఎరిగించాలో ఇంక నీ స్థితిని బట్టి నువ్వు భావించేదాన్ని బట్టి గురువుగారు చెప్పాల్సిందే నీకు. ఇగో ఇట్లా చూడు నాయన, ఇట్లా తెలుసుకోనాయన, దీన్ని ఏ విధంగా వేరే విధంగా తెలియబడేది కాదు ఇది. కాబట్టి దాన్ని ఆ శిష్యుడు ఎవరైతే ఆయన ఎంతవరకు భావన చెంది ఉన్నాడో, కొంతవరకు దాని యొక్క సూచన కనుక్కోగలడో దాన్ని బట్టి ఆయన చెప్పాల్సిందే. అంతటా నిండి ఉన్న బయలును ఊహతో ఏ విధంగా నీకు ఎరిగించినాడో అట్లా ఎరిగినావంటే నువ్వు ఇక ఆ ఎరిగితే గనక ఎరిగిండేది ఎరుకే ఎరిగింది. ఆ ఎరుకే నిల్వక పారిపోవును. ఎందుకంటే ఆ ఎరిగితే అది మాత్రమే ఎప్పటికీ ఉన్నది, ఇది మధ్యలోనే పుట్టింది ఈ ఎరుక అనేది, కాబట్టి ఇది మధ్యలోనే పోతుంది. ఇది వచ్చి పోతున్నటువంటి దీనికి స్థానము నిలువ లేదు. ఇది ఎల్లకాలం పరిపూర్ణంలాగా ఎప్పటికీ స్వతసిద్ధంగా ఒకే రీతిలో ఉండేది కాదు. ఇది పరిణామ వికారములతో పుట్టుక చావులు ఉండేటువంటి ఎరుక. దాంట్లో స్థానం లేదని దాన్ని ఎరిగితే పారిపోవును అని చెప్పారు. అక్కడికి ముగిద్దాం. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ లేని దీపము నీకిస్తు మంగళం. చేష్టలన్నీ ఉడికిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు బ్రహ్మఖరాజుకు జై
శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జయ గురుదేవ.